ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తిరుపతి జిల్లా చంద్రగిరిలో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టు తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసి వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా నరసింగాపురం గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పై టీడీపీ నేత అమ్మగుంట శ్రీను దాడి చేశాడు. అతని తలకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారన్నారు ప్రవీణ్. గ్రామ పెద్దల సమక్షంలోనే టీడీపీ నేత శ్రీను కర్రతో తనపై దాడి చేశారని వెల్లడించారు. చంద్రగిరి పోలీసులకు బాధితుడు ప్రవీణ్ ఫిర్యాదు చేశాడు. టీడీపీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు ప్రవీణ్ కుమార్. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, ప్రవీణ్ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? సో పోలీసులు ఏం చేస్తున్నారు? ఏమైనా కేసు బుక్ చేశారా? శ్రీనోతిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరిగిందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతల అరాచకాలైతే కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేసి జైలు పాలు చేసిన తర్వాత వరుసగా ఈ యొక్క టీడీపీ నేతలు వరుసగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలపైన దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా రాత్రి జరిగినటువంటి ఘటన నరసింగాపురం పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ పైన శ్రీను అనేటువంటి టీడీపీ కార్యకర్త దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరచడం జరిగింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఏరియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గడిచిన వారం రోజులుగా ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన కార్యకర్తలపైన వరుసగా దాడులు చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు యొక్క కార్యకర్తలకు అండగా ఉంటూ పరామర్శించడం జరిగింది. దాడులు చేస్తే సహించేది లేదు. ఈ యొక్క దాడికి పాల్పడిన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఆయన పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో, దాడుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేస్తున్నారు. ఆల్రైట్, థాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ మూర్తి.